Yeah, good evening, all of you. Hello. Good. Yeah, good evening, guys. గుడ్ ఎలా ఈవినింగ్. చేశారు? యా గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చేశారు? సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయి? గుడ్ ఈవినింగ్ సార్. బాగా చేసుకున్నారా? హలో. నైస్ అండి. యా బాగా చేసుకున్నారు అక్కడ. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి బాగా చేస్తారు అక్కడ. భీమవరం. యా బెట్టింగ్లు వేశారా ఎవరైనా? ఎనీవన్? ఓకే, స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. స్క్రీన్ కనపడుతుందా? యా డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో కనపడుతుందా స్క్రీన్? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుంది సార్. లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్గా సర్వీస్ కంపెనీ అంటే ఏంటి, సర్వీస్ కి సంబంధించిన కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఈ రెండు యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలనేది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం. యా, సో టుడే క్లాస్ లో మనకు ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి, ట్రేడింగ్ కంపెనీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, వాటి యొక్క యూజెస్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ అండి? ట్రేడింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? హలో గైస్, వినపడుతుందా? మా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ యా, ట్రేడింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ కన్ఫర్మ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? సో ట్రేడింగ్ అంటే ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్. పర్టికులర్ గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మీరు పెట్టుకుంటారు. అంటే ఏంటి, మొబైల్ బిజినెస్ కానీ, ఫర్నిచర్ బిజినెస్ కానీ, లేదు అంటే బట్టల బిజినెస్ కానీ, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ పర్చేజ్ చేస్తారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేస్తారు. ఇలా మంత్ వైజ్ మనం పర్చేజ్ సేల్స్ చేయంగా బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, మంత్లీ చెక్ చేసుకుంటూ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఫైనల్ గా సర్వీస్ లో మీరు ఏ విధంగా ఏ రెండు యాక్టివిటీ చేశారో ప్రొవిజన్ ఎంట్రీస్ F7 లో, అదే విధంగా ఇక్కడ కూడా F7 లో ఎంటర్ చేసుకోవాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. సో 1 or 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ యొక్క ప్రాబ్లం లో మనకి క్యాష్ డిస్కౌంట్స్, ట్రేడ్ డిస్కౌంట్స్, సో తర్వాత ఫ్రీ ఐటమ్స్, ఓకే, ఇవన్నీ కూడా మనకు యాజ్ యూజువల్ గా వస్తాయి. అవి నేను ఎలా అనేది చూపిస్తాను. 1 మంత్ 2 మంత్స్ రిమైనింగ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయండి. టాలీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుంది సార్. యా, సో పేజ్ నెంబర్ 30 ఓపెన్ చేయండి. ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఇప్పుడు ఇన్వెంటరీ కదా, ఇన్వెంటరీ అన్నప్పుడు కంపల్సరీగా ఇన్వెంటరీ ఆప్షన్స్ లో ఎస్ పెట్టాలి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇవన్నీ మీకు తెలిసినట్టువే. ఇంకా జిఎస్టీ కామన్ కూడా ఎస్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్. నీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఏముంది అది తీసుకోవాలి. 37 ABCDE 1478A 1Z9, అది మీరు పూర్తిగా తీసుకోండి. జస్ట్ నేను 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. డైరెక్ట్ గా ఓచర్ లోకి వస్తున్నా, రిసిప్ట్ లోకి వెళ్తున్నా. మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. ఇక్కడ జూలై నుంచి ఇచ్చాను, జూలై నుంచి తీసుకోండి. ఇయర్ అవసరం లేదు, మంత్ డేట్ తీసుకోండి చాలు. 17, ఇయర్ అవసరం లేదు. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. అమౌంట్ ఎంత అండి? 15 lakhs.
Alt C, ICICI Bank. Control A, save. Control A, save. Next, cash withdraw from bank. F7. F4 contra. సో 50,000 బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్. Alt C. Assets 1,50,000. ICICI Bank. Control A. Next, SD office payment. Deposits. Control A. 25,000. Control A. Next, assets. Alt C. Cell phone fixed assets. Control A. 5,500. మళ్ళీ డెబిట్ చేయండి. Alt C. కంప్యూటర్. అలాగే స్పీడ్ గా మీరు రియల్ టైమ్ లో వర్క్ చేశారంటే మీకు 100% హైక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కంప్యూటర్ మీద పట్టు ఉండాలి. కరెంట్ అసెట్స్ 5,000. మోటార్ వెహికల్. ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్. Alt C. A to Z traders. Sundry creators. సో అతనికి జిఎస్టీ నెంబర్ ఉంది కదా 37 ARDF. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. 37 ఇస్తున్నా. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. Alt C, పర్చేజ్. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ IGST. Alt C. ఐటమ్ ఏముంది ఇక్కడ? హై కెపాసిటీ స్టెబిలైజర్స్. ఒక గ్రూప్ చేస్తున్నాను స్టెబిలైజర్స్ అని. Alt C, NOS. HSR నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 28. 100, 600. ట్యాక్స్ ఇవ్వాలి. Alt C. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి CGST, GST నేనే ఇచ్చేవాళ్ళు. సెకండ్ మెటీరియల్లో GST నెంబర్ ఉంది అంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ ఇవ్వాలి అని అర్థం. చూడండి 76,800. 76,800 అమౌంట్ మ్యాచ్ అయింది. సేవ్ చేయండి. మళ్ళీ సో మళ్ళీ A to Z ట్రేడర్స్ నుంచి మరికొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశారు. A to Z ట్రేడర్స్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఎంటర్. Alt C. లో కెపాసిటీ. స్టెబిలైజర్స్. HSR నెంబర్ మీరు తీసుకోండి. అక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 28%. 100, 400. Alt C. ఓపెన్ వెల్ పంప్స్. పంప్స్ అనే గ్రూప్ చేసుకోండి. HSR నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 5%. 50, 1,500. Alt C. సబ్మెర్సిబుల్ పంప్స్.
100, 2000 ట్యాక్స్ ఇచ్చుకోవద్దు. సో చూడండి 3,39,950, 3,39,950 సేవ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ 1,000 ఫ్రమ్ క్యాష్ టు పెట్టి క్యాష్ కాంట్రా. ఆల్ టు సి క్యాష్ రీహండ్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500 క్యాష్. నెక్స్ట్ ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్స్ చెక్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్. ఎస్కేప్. ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ 500. మెటీరియల్ బ్యాక్ సైడ్కి వెళ్ళండి. గ్రూప్స్ లెడ్జెస్ ఫంక్షన్ కీస్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అన్ని ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ 42 నెట్ లాస్ 500. సో తర్వాత ఇక్కడ గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాం. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. ఇవన్నీ రొటీన్ గా మీరు ఫస్ట్ మెటీరియల్ చేసినట్టు అన్ని ప్రాసెస్ అన్ని ఒకటేమా. ఓకే. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్ సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇక పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ ఇవన్నీ కామన్. మంత్లీ ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు. ఆగస్ట్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. ఆగస్ట్ మంత్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ 18 days అనేది నెరేషన్ రాసుకోవచ్చు మీరు. 14th అన్ని డెబిట్ చేయాలి, పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి, పేమెంట్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తాయి. స్టేషనరీ, సెల్ ఫోన్ బిల్, స్టాఫ్ మెయింటెనెన్స్, కన్వెయన్స్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పేమెంట్. ఆగస్ట్ మంత్ లో ఏమైనా డౌట్స్ పై అడగండి. ఇక 16th A to Z వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. అందుకు గాను వాళ్ళు మనకు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. పేమెంట్ తీసుకోండి. పేమెంట్ లో A to Z మంత్లీ డేట్ మార్చుకోండి ఒకసారి. A to Z అమౌంట్ ఎంత టోటల్ కి 3,96,500 ఇచ్చారు. అందులో మీకు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2000 అంటే ఎస్ఎస్ పని. ఇలా అంటే మనం పర్చేజ్ చేసాం, తర్వాత వారికి మనం డబ్బు ఇస్తున్నాం. ఇస్తున్నందుకు గాను వాళ్ళు 2000 మనకు డిస్కౌంట్ ఇచ్చారు. దాంట్లో తగ్గించేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్తాం. 96 లో 94 మనం ఇస్తున్నాం వాళ్ళకి. 2000 వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు మనకి. అప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. రిమైనింగ్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 17th 18th సెప్టెంబర్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ లో ఎనీ డౌట్స్. సెప్టెంబర్ లో జావా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. F8
జావా ట్రేడింగ్ కంపెనీ. కంట్రీ డెబ్టర్స్. జిఎస్ నెంబర్ 37 అంటే ఏపీ. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్ అకౌంట్స్. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ పెట్టాను. ఓకే, ఏం ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ? హై కెపాసిటీ 25,900. సబ్మెర్సిబుల్ పంప్స్ 32,500. జిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ శాలరీ అడ్వాన్స్ 2,000 ముందుగా తీసుకున్నారు. సో పేమెంట్ లో తీసుకోవాలి. ఆల్ట్ సి, కరెంట్ అసెట్స్. పేమెంట్ ముందుగా 2,000 తీసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తారు? ఓకే, నెక్స్ట్ మంత్ లో పట్టుకుంటారు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో 4 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి, పేమెంట్ తీసుకోవాలి. ఫంక్షన్ కీస్ అన్ని కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ లో చూడండి, యాక్చువల్ గా తన శాలరీ 11,500 అంటే 2,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 2,000 ని 500 చొప్పున ఒక 4 months కట్ చేసుకోమని చెప్పాడు. సో అప్పుడు ఎలా ఎంటర్ చేయాలి? సాలరీస్, ఆల్ట్ సి, పేమెంట్ లో తీసుకోవాలి 11,500. తర్వాత మళ్ళీ క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 500. సో తర్వాత వేసేసేబై ఇలా ఎంటర్ చేసుకోవాలమ్మా. అంటే ముందుగా అడ్వాన్స్ తీసుకొని ఉంటే ఆ అమౌంట్ ని 4 months డివైడ్ చేశారు. 2,000 ని 500 చొప్పున. అతను యాక్చువల్ గా 11,500 అతని శాలరీ. 11,000 మనము 4 months ఇస్తాం, 500 పట్టుకుంటాం. ఓకే, అతనికి ఇవ్వాల్సిన శాలరీ అప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి చూడండి. యాక్చువల్ గా రాజా ట్రేడర్స్ నుంచి మనం 55-24 పర్చేజ్ చేసాం టోటల్ క్వాంటిటీ. కానీ బిల్ వేసింది 50-20కే ఇచ్చారు. 4 ఐటమ్స్ అని ఫ్రీగా ఇచ్చారు. ఈ ఫ్రీగా కనిపించే ఐటమ్స్ ఎక్కడ కనిపించవు. ఓకే, సో అప్పుడు ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మనం ఏ ఆప్షన్ ఎక్కడ వేసి పెట్టాలి పర్చేజ్ లో అంటే F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి లాస్ట్ నుంచి ఈ ఆప్షన్ చూడండి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెడితే ఫార్మాట్ మారిపోతుంది. కంట్రోల్ ఏ, సేవ్. చూసారా ఫార్మాట్ మారింది. ఆల్ట్ సి, రాజా ట్రేడర్స్, సన్డ్రీ క్రెడిటర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సో హై కెపాసిటీ యాక్చువల్ అమౌంట్ అంటే యాక్చువల్ క్వాంటిటీ అంటే టోటల్ 50, రేట్ వచ్చేసి 650. లో కెపాసిటీ 24, 20, 400 ట్యాక్స్ ఇవ్వాలి. సో 51,840. 51,840. ఫ్రీ ఐటమ్స్ వచ్చినాయంటే ఇలా ఫార్మాట్ ఇలా మారుతుంది. మళ్ళా లేవు అంటే అక్కడ వెళ్ళి నో పెట్టాలి. చూడండి. సో పసిఫిక్ మర్చెంట్స్ మీరు పర్చేజ్ చేసింటారు లాస్ట్ మంత్ లో పసిఫిక్ దగ్గర నుంచి. వారికి మనం అమౌంట్ పే చేస్తున్నాం. లేట్ గా పే చేసినందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. సో అప్పుడు మనం ఎలా ఎంటర్ చేయాలి పేమెంట్ లో? నేను A to Z తీసుకున్నాను, మీరు అక్కడ పసిఫిక్ తీసుకోండి. 6,45,450. ఓకే, సో మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 1945 ఇలా ఎంటర్ చేయాలి. అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత లేట్ గా పే చేసాము అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు. అలా వేసినప్పుడు మనం ఇలా ఎంటర్ చేయాలి. A to Z ట్రేడర్స్.
ఇంట్రెస్ట్ పెయిడ్. ఓకే, సేవ్ చేయాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎంటర్ చేసుకోవాలి మనం. 54 చూడండి, ఇక్కడ కూడా ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి. సేల్స్, జావా ట్రేడింగ్, కంట్రోల్ ఏ సేల్స్. హై కెపాసిటీ 22, 20, లో కెపాసిటీ 6, 5, 450. సో ఇక్కడ చూడండి 22,080. నెక్స్ట్ సేల్స్ చూడండి 35. ఇవన్నీ రొటీన్. నవంబర్లో ఫ్రీ ఐటమ్స్ లేవు, డిస్కౌంట్ ఇచ్చాడు. ఫ్రీ ఐటమ్స్ లేవు అంటే మనం ఏం చేయాలి? F11 వెళ్ళి నో పెట్టాలి. F11 ఈ ఆప్షన్ నో పెట్టేయండి. ఇక్కడ చూడండి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. కంట్రోల్ ఏ. పర్సనల్ ఇక్కడ సీక్రెస్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఆల్ట్ సి. సన్రీ డెప్టార్స్. హై కెపాసిటీ 90, 900. డిస్కౌంట్ ఇక్కడ ఇవ్వాలి 5%. జిఎస్టీ, హెచ్జిఎస్టీ 98496. ఇలా డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా తీసుకో. ఇక్కడ చూడండి జావా ట్రేడింగ్ వాళ్ళకు మనం సేల్ చేసాం. సో వాళ్ళు లేట్గా అమౌంట్ ఇచ్చారు, అందుకోసం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు రిసిప్ట్లో తీసుకోవాలి. జావా 103, 313 మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ 1359. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎవరైనా లేట్గా ఇచ్చారంటే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ డిసెంబర్లో చూడండి, డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. రొటీన్ మా మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తాయి. ఇక్కడ రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. సో ఇన్వెంటరీలో రిటర్న్ వస్తే ఏ కీ తీసుకోవాలండి? పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో తీసుకోవాలి. డెబిట్ నోట్ A to Z ట్రేడర్స్, పర్చేజ్ లో కెపాసిటీ. క్వాంటిటీ తీసుకుంటే చాలు, రేట్ ఆటోమేటిక్ అదే పడిపోతుంది. నువ్వు పర్చేజ్ చేసింటావు కదా, అదే రేట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ తో పర్చేజ్ చేసి రిటర్న్ చేసినప్పుడు ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకి. సేవ్. సో పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. రిమైనింగ్ చూడండి. జనవరి జావా ట్రేడింగ్ వాళ్ళకి మనం సేల్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయని వాళ్ళు రిటర్న్ చేశారు అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. అదర్ వచ్చేస్ క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ 15,700. అమౌంట్ మారితే మార్చుకోవాలి. సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. రిమైనింగ్ చూడండి. ఫిబ్రవరి, మార్చ్. సో మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే లాస్ట్ లో ప్రొవిజన్ ఎంట్రీస్ పాస్ అయ్యాలి.
ప్రొవిజన్ ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. అన్ని F7 లో తీసుకుంటాం. 31st March రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 3,500 ఆల్ సి. రెంట్ పేయబుల్, ప్రొవిజన్స్, నెక్స్ట్ సాలరీస్ 11,500 salary payable. Next, electricity expense. తర్వాత అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తారు. మన ఫస్ట్ మంత్ లో అసెట్స్ కొని ఉంటాం, వాటి మీద డిప్రిసియేషన్ తీయాలి. సో టోటల్ అమౌంట్ 37,300. వాటి మీద స్టెప్ బై స్టెప్ తీయాలి. సెల్ ఫోన్ 1,800, కంప్యూటర్ 15,000, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 15,000, మోటార్ వెహికల్ 5,000. ఇలా తీసుకో. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,800, వైన్స్. ఇక్కడ వరకు చేస్తే మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. యా, ఫైనల్ గా వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లే కలపాలి. 19,793.48. సో ఇక్కడ నాకు వేరే వాల్యూ వస్తుంది, మీరు అక్కడ వచ్చిన వాల్యూ తీసుకోండి. అది 0 అయిపోయి క్యాపిటల్ లే కలిపేస్తారు లాస్ట్ లో. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు 0 అవుతుంది, ఎందుకంటే అన్ని మంత్స్ మీరు చేస్తారు కాబట్టి. సేవ్. ఈ విధంగా మనం 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్ లో కూడా ఇదే విధంగా మనం ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ షీట్స్ లో నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు లైబిలిటీస్ కూడా అసెట్ సైడ్ వచ్చాయి. మీరు అన్ని మంత్లు చేశారంటే కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది 15,33,248. ఇదే అమౌంట్ మళ్ళీ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత అక్కడ యాడ్ అవుతుంది. చూడు, డేటా స్ప్లిట్ డేటా 1,425 ఎంటర్ ఎంటర్. కంపెనీ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయండి. ఆల్ట్ డి, ఫర్ ఢిల్లీ. కంపెనీ ఆల్టర్ ఏ ఇయర్ సపరేట్ గా చేసుకోవాలి. 24-25. కంట్రోల్ రైట్ యారో, 25-26. నో వాచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. 24-25 అంటే అది పాత కంపెనీ. పాత కంపెనీలో బ్యాలెన్స్ షీట్ లో వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 15,33,000 ఉంది. కొత్త కంపెనీ సెలెక్ట్ చేస్తున్నా, నో వాచర్స్ ఎంటర్, సేమ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంటుంది. సార్ ఈ బ్యాలెన్స్ అంతా నేను 0 చేయాలి, మళ్ళీ కొత్తగా ప్రెస్ గా ఎంటర్ చేయాలి, లెడ్జెస్ మాత్రం చాలు, డేటా అంతా డిలీట్ చేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి, లెడ్జెస్ లోకి వెళ్ళి, మల్టీ మాస్టర్స్ లోకి వెళ్ళి, మల్టీ ఆల్టర్ లోకి వెళ్ళి, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ సేవ్. మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకురాలేము. 0. ఇక్కడ ఏదైతే ఉంటుందో క్లోజింగ్ స్టాక్ అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. అది రెంట్ పేయబుల్, ప్రొవిజన్ పేయబుల్ అవి ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ ఇక్కడ చూపిస్తాయి అంతే. అది 0 చేసామంటే టోటల్ వాల్యూ 0 అయిపోతుంది.
ఇలా సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో అన్ని కన్ఫర్మ్ చేసుకొని మీ మేజర్ ఎవరైతే ఉంటారో అతని పర్మిషన్ తీసుకొని కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. వితౌట్ పర్మిషన్ మీరు స్ప్లిట్టింగ్ చేయకూడదు. ఓకే, వాళ్ళని కంపల్సరీగా అడగాలి. ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ వస్తాయి, పెనాల్టీస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ పేర్లు ఉంటాయి, ఇంట్రెస్ట్ రిసీవ్లు ఉంటాయి. ఓకే, శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది ట్రేడింగ్ లో మనం చేసిన ప్రాసెస్. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఓకే గైస్, స్టార్ట్ చేయండి. టుమారో పార్ట్నర్షిప్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్. సార్ బాయ్.